నమస్తే గణేనా. నమస్తే. మన ఇంటర్వ్యూకు పిలిచి వచ్చావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే వస్తావని. మస్తు బిజీ పని కదా, బిజీలు ఉంటావు కదా. అదే మరి ఇంటర్వ్యూకు మొత్తం ఆల్టో ఉంచుకొని మొత్తం బైక్ మీద వచ్చావుకొని అంటే నాకు అలవాటు బయట ఎవరైనా అట్లా తీసుకుంటారా నీ భయం ఏం లేదు? ఎవరు నాకు ఏం చేయలేదు. ఉంటది బండి మీద వస్తా, మోడల్ మోడల్ సూపర్ మోడల్ వెళ్ళిపోతా. ఎక్కడైతే నడుచుకుంటా వస్తా. నడుచుకుంటా మొత్తం ఎన్ని తులాలు ఉంటాయి ఒక 60 ఎక్కువ ఉంటాయి. ఇంతగానం ఎంత ఎట్లా సంపాదించినావు? ఒంటరిగా కష్టపడ్డా, చిన్నగా వస్తుంది కష్టపడేలా పైకి వచ్చేసిన. మొత్తం మొత్తం ఓల్డ్ గోల్డ్ మొత్తం ఇప్పుడు నీకు ఉంటాయి ఒక 150 తులాలు ఎక్కువ. మొత్తం తినేగాడికి మొత్తం ఎక్కువ, మొత్తం తినేగాడికి మొత్తం గోల్డ్. అంటే నువ్వు మరి గింత ఎట్లుంటున్నావు? మొత్తం తినేగాడికి గోల్డ్ ఉంచుకొని వేడి ఇంట్లో నాకు అలవాటు. అది చిన్న ఎట్లా అది ఎవరైనా చూస్తే ఎంత ఏం లేదు అన్నట్టు అట్లా. మనకు నువ్వు బయట అవన్నీ కాలు ఉంచుకొని మొత్తం బైక్ మీద తిరుగుతావు బయట ఎందుకన్నా? నాకు అది అలవాటు అయిపోయింది. అట్లా చిన్న అవుతుంది అట్లా తిరుగుడు, ఇక మొత్తం అలవాటు అయిపోయింది. అంటే ఇప్పుడు ఇది మొత్తం అంటే ఎంత ఎట్లా సంపాదించినది మొత్తం? ఇట్లనే చిన్న పడుతుంది, వాళ్ళతో వెళ్తే పని చేసుకుంటా కష్టపడి సంపాదించుకుని మొత్తం సంతదం లేకుంటే అప్పటి తాతయ్య వాళ్ళు వాళ్ళు ఎవ్వరు ఏం చేయలేదు, మొత్తం సంతమే. సంతమేనా? అదే మొత్తం నీకు ఇంటర్వ్యూ దొరుకుతానికి ఛాయిస్ దొరుకుతుంది, నీకు బిజీ ఉంటావు కదా జరా. అందుకోసమే నీకు అప్పుడు మధ్యలో ఫోన్ చేసింటి వస్తా అని చెప్పినావు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలే అన్నాను వస్తా అని. కానీ ఇది ఎంత ఉంటుంది అన్న కొట్టిస్తారు చూద్దాం. రియల్ గోల్డా ఫేక్ గోల్డా? రియల్. ఇది కొంచెం మంది ఫేక్ అంటారు కదా, నేను అది రియల్ రియల్. అది 15 తులాలు తెలుసా? అది ఒకటి. అమ్మా ఎంత అంటే మొత్తం అన్నా నీకు చేతుకున్నాయి ఊరాలు పెట్టుకొచ్చుకోలేదు, ఎందుకంటే మోడల్ మోడల్ మొత్తం బయట 60 తులాలు ఇవి ఉంటాయి. 20 తులాలు ఉంటుంది. ఇది 50 తులాలు. ఈ రెండు కలిపి 100 తులాలు మరి అన్న. 160 తులాలు నేను చేతుకు మరి ఒక్క చేతులు 160. ఇది అంటే ఇప్పుడు కొన్ని పెట్టుకొచ్చుకోలేదు, మొత్తం 300 ఉంటుంది. 300 అన్న. అంటే నువ్వు ఇది అది నువ్వు అంటే నువ్వు అట్లా అనుకున్నా అట్లా చేపించుకుందాం అనుకున్నావు, లేకుంటే అది ఎవరి ప్లాన్ అట్లా చేపించుకున్నావు? ఇది నా ప్లాన్. నేను చూసా, ఫోన్ చూసి స్టైల్ ఉంటుంది. ఎంత ఉంటుంది అన్న? మంచి ప్యూర్ గోల్డ్ అనుకుంటే డూప్లికేట్? ప్యూర్. అది ఎంత ఉంటుంది అన్న? ఉంటది ఉంటాయి ఒక 120 తులాలు ఉంటాయి. ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇవే ఉన్నాయి 200 దాకా. ఇది కూడా అది మొత్తం డైమండ్ మెరుస్తుంది అన్నది. డైమండ్ యాడ్ చేసిరా? మొత్తం గోల్డే. అవి ఏమి యాడ్ చేయాలి, మొత్తం గోల్డ్. మొత్తం గోల్డేనా? లోపల చైన్ ఎంత అన్నది? ఇదా ఇది ఉంటాయి. ఇది చూడ సన్నగా ఉండేది, మస్తు ఉంటుంది. ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఒకటి 50. మోడల్ 50 తులాలు ఉంటాయి. 50 తులాలు ఉంటుంది. ఇది ఇప్పుడు ఇది పేరు ఎంత ఉంటుంది? ఇదే ఇప్పుడు 10 తులాలు ఒక్కటి. అంటే నీ మెడలో మొత్తం ఎన్ని ఉన్నాయి? అవి ఇవి ఉంటే 2, 4, 6 ఉన్నాయి. ఇంకా ఇంకొక 20 ఉన్నాయి, వేసుకొచ్చుకోలేదు. అవుతుంది. మొత్తం నీకు 500 తులాలు గిట్ట ఉంటాయి ఇప్పుడు నీ మెడలో. ఎక్కడ ఉంటాయి? అదే అన్న బయట ఇంకా నీకు ఉంటాయి, ఇంకా ఇంటికాడ ఉంటాయి నీకు ఇంట్లో ఉన్నాయి. ఇంకా వేసుకొచ్చుకోలేదు, ఎందుకంటే చేసి మొత్తం బయట బండి మీద వస్తున్నాం కదా. ఎంత ఉంటాయి అన్న స్పెట్స్? ఇది కోటిపల్లి తెలుస్తుంది. అంతగానం ఏడవన్నా ఉన్నది మొత్తం. ఇది చాలా నుంచి చేపించుకున్నాం, ట్రైన్ నుండి నుంచి చేపించుకున్నాం. ఇది గోల్డ్ మొత్తం ఎడికైంది ఇక్కడ లోకల్ లేకుంటే? ఇది ముంబై నుంచి మొత్తం ముంబై మోడల్. మొత్తం ముంబై మోడల్. అంటే మోడల్ మొత్తం ఇప్పుడు నీకు ఏడ పేరు ఉంటది అన్న మొత్తం. ఇప్పుడు నీది అడ్డా ఇప్పుడు ఇది ఉంది, కుక్కడపల్లి ఉంది, కుక్కడపల్లి అడ్డా అనేది. కుక్కడపల్లి పేరు ఉంటది. కుక్కడపల్లి నీకు ఎన్ని ఉన్నాయి అపార్ట్మెంట్లు? ఉన్నాయి ఒక 20-50. 50 ఉన్నాయా?
అంటే ప్లాట్ లో అన్ని మొత్తం డాబాలే మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా రేగులు చెట్లు మొత్తం డాబా డాబులే. అంటే మరి నువ్వు ఒక్క ఇంట్లో తిరుగుతావు అన్న అంతగానో నువ్వు సిటీ ఉన్నాక నాకు అలవాటు అయిపోయింది. ఇవ్వాలని ఏం చేయలేదు, ఇట్లా బయట ఉంటారు ఉంటారు పోతా. ఇవ్వడు ఏం చేయలేదు నన్ను. అంటే ఆడ ఏరియాలో ఎవరు ఏం చేయలేదు మన. ఇప్పుడు లోకల్కి వచ్చినావు, నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినావు, ఇక్కడ నాకు ఇంటర్వ్యూకి వచ్చినావు. ఇప్పుడు ఇలా నీకు ఏం చేయలేరా? అంటే ఎవరైనా తెలుసా నీకు ఇక్కడ? ఇలా ఇవ్వడే ఉంటారు వస్తా, ఏదైనా వస్తా. మొత్తం ఆల్ ఇండియా మొత్తం. ఇప్పుడు నన్ను వెళ్ళావా నువ్వు? ఇక్కడ వెళ్ళినావు మొత్తం? ఇక్కడ ఫేక్ ఉంటదంట ముంబై, దుబాయ్ లో మొత్తం బంగారం, ఫేక్ బంగారం ఉంటదంట. ఉంటది కానీ మొత్తం నేను అడిగి కానీ తీసుకోలే మొత్తం. అదే అన్న, నేను ఇట్లా చైన్ చూసింటారు దుబాయ్ లా ఫేక్ ఉండి. కాదు ఇది అందుకే దుబాయ్ లో తీసుకోలే, ఫేక్ ఉన్నాయని చైనా నుంచి చేయించుకున్నా. చైనా నుంచా? చైనా మొత్తము ఫీవర్ అంటే అంత తేజ్ ఉండదు బంగారం అంతా ఉంటదన్న. అక్కడ మన ఇక్కడ ఫ్రెండ్ ఉన్నాడు, అక్కడ అని చేయించుకున్నా. ఫ్రెండ్ ఉన్నాడా? మొత్తం తొవ్వుడు అక్కడ బంగారం. అంటే మీకు ఎంత మంది అయినా కొడుకులు? ఇప్పుడు ఒక్కని. ఇప్పుడు నీ పెళ్లి అయిందా? కాదే. ఎందుకన్నా మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? చేసుకోలేదు. చేసుకుంటావా? అన్ని ఉన్నాయి, పెళ్లి చేసుకోవాలి. అన్ని ఎవరు పెడుతూ మరి ముంగట? ఎవ్వరికి నేను ఉంచుకుంటా, చచ్చిపోయింది. చచ్చిపోయిన కూడా లేకపోతే మరి తీసుకెళ్తా. అన్న నువ్వు తినే ప్లేట్ కూడా బంగారం, బంగారమే మొత్తం. బంగారమే మొత్తం, డిజైన్ బంగారం. చూడు బరువు బీరు మొత్తం బాగుంటది. బరువు ఉందన్న ఇది. 40 తులాలు ఉంటది అన్న. ఎక్కువ ఉంటది. ఒక 100 ఉంటది. 100 తులాలు ఉంటది. 100 తులాలలో అన్నం తింటున్నావు అంటే నువ్వు గ్రేట్ అన్నాను. నేను ఇది నాకు గిఫ్ట్ వచ్చింది, దీనికి తయారు చేయించుకున్నా. నాకు చెక్క నచ్చలేదు, ప్యూర్ బంగారుతో చేయించుకున్నా. కుక్కడపల్లి మొత్తం ఈ చెక్క ఇది మన పుష్పలో ఉన్నది చూడు, ఆని తెచ్చుకొని చేసుకునేది. ఇది ఆలి అన్నాడు. ఇప్పుడు ఆల్ ఇండియాలో మొత్తం గోల్డ్ మ్యాన్ అంటే 20 అన్నాడు. మళ్ళా ఇట్లా ఫోటో పడితే బయట వెళ్ళిపోతున్నాను. ఫోటో ఖాళీ ఫోటో. అదే అన్న, నేను ఇంటర్వ్యూలు చేస్తా. తెలుసు అనుకుంటాను. ఇంటర్వ్యూ ప్రయోజనాలు ఉంటుంది. ఇది నువ్వు ఎక్కడికైనా వెళ్ళినవి మనం పెట్టుకుని మొత్తం అదే వాడుతూ ఉంటాను కదా. ఇనుపది అది గోల్డ్ వాడుతూ ఉంటాను. మొత్తం గోల్డ్. అది ఎంత ఉంటుంది అన్న మొత్తం మీద అయితే ప్యూర్ బంగారం. అది ప్యూర్ మొత్తం. ఎందుకంటే నేను ఇట్లా వెళ్ళేటప్పుడు ఒకటి ఇట్లా బాక్స్ ఉండే టిఫిన్ తినడానికి, అంటే ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా పని అవి తిన్నప్పుడు నాకు ఉండి అది చెప్పి తీసుకుని బంగారం మొత్తం. ఎన్ని తులాలు ఉంటాయన్న? మస్తు బాగుంది. 150. 150 తులాలు ఉంటుంది. దీని రూపాయలు వచ్చేసి ఎంత ఉంటుంది? అది 150. ఇది ఒక దీనికి 50. మొత్తం నువ్వు మొత్తం గోల్డ్ మ్యాన్. గోల్డ్ అంటే నేను ఇప్పుడు నీకు కాల్సి మొత్తం బట్టలు, చెప్పులు మొత్తం బంగారమేది. గోల్డ్ తోనే ఇప్పించినావు? చెట్టుకు గోల్డ్ తోనే ఇప్పించినా? అదే ఏర్పడొద్దని చేపించేసుకున్నా. ఓహో, అది కాలుకి ఎందుకు తీసుకున్నావు అన్నది? ఇంకా ఇక అప్పటి ఇట్లా అవి ఇవి దయ్యాలు పూతలు వస్తాయి కానీ నాకేం ఏం చేయలేదు. మరి అది ఎందుకు తీసుకున్నావు? ఎందుకంటే ఇక ఇంట్లో చెప్పిన మాట వినదు. అంటే మీకు ఇప్పుడు మీ నాన్న గిట్ట మన ఆస్తి బీస్తి ఉంచిందా లేదంటే సొంతమేనా? మొత్తం సొంతమే. ఎవడు ఏం చేయలేడు. మొత్తం. ఇప్పుడు ఇల్లు మరా నువ్వు ఇల్లు ఉంటున్నావు ఏందన్న మరా అన్ను ఉండక? అంటే నాకు వడపల్లి నీకు పెద్ద సిటీ, వడపల్లి ఉంటావు. మరి ఇంటికి లోకల్ ఎందుకుంటున్నావు? నాకు ఇష్టం. అట్లా సిటీలో అన్న ఇల్లు అంటే నాకు నచ్చదు. నచ్చదా? నాతో ఎంత డబ్బు ఉన్నా నేను ఇష్టం ఉంటాను. అంతే అన్న, అంతే. కానీ నేను ప్రైజ్ ఎంత పాయింట్? ఈ పాయింట్ ఇది ఇట్లా ఒట్టి వేయించుకోలే. ఎందుకంటే ఇట్లా దారంలో గట్టి దారంతో చేయించుకున్నాను. నేనుండి అక్కడికి వెళ్ళి చేయించుకునేది. చెప్పులు మొత్తం చెప్పులలో కూడా గోల్డ్ ఉంటదంట. చెప్పులలో గోల్డ్ ఉంటది. ఉంటదా? 2 కలిపి ఒక 20 తులాలు, 10 ఎక్కువ ఉంటుంది. కానీ బయట కనబడకుండా రూపాయలు వేసుకుంటా ఉంటదా? అదే నేను బయట తిరిగే చెప్పులు వేసుకొని ఇంట్లో ఇట్లానే ఇట్లా తిరిగేటప్పుడు అవి వేసుకొని తిరుగుతాను. కానీ మోసుడు ఏం మొత్తం లైట్ అలవాటేనా? మొత్తం అలవాటు. అది చెవులకు పెట్టుకోవాలి ఉన్నా ఈరోజు. అది మర్చిపోయా నేను సడన్ గా చేసిన. అది ఇంట్లో అది పెట్టుకునే మాత్రం మస్తు ఉంటుంది.
బంగారంది ఇంకా అదొక బొమ్మ చేపిస్తా అన్నట్టు కదా ఆ, దేవుంది విగ్రహం ఉంది అవి 12 ఉన్నాయి అసలు దేవుని 12 చేపించినావా? అన్నీ చేపించేసా. ఏమేమి అది కృష్ణుంది దేవుంది అవి చేపించేసా. అన్ని చేపించేసిన. అన్నీ చేపించేసా. అదే మరా మొత్తం గోల్డ్ మీద తిరుగుతున్నావు. ఆ గుండె పెట్టుకోవాలి ఎందుకన్నది అది నా స్టైల్ అది ఇచ్చినాను. ఓపెన్ భయవాళ్ళు ఇచ్చినాను నాకు. ఓపెన్ టాపా? ఒకవేళ అదే అన్న ఈ ఇంటర్వ్యూ కోసం నీకు తెలిసింది వచ్చినావు. చాలా నాకు ఆనందంగా ఉన్నది నువ్వు వచ్చినావు అని. థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. ఆ ఏడుస్తూ మరి కటింగ్ చెప్పి అన్నాను. ఇట్లా ఉంచుకుంటా చేపించుకుంటా నేను అప్పుడు ఇష్టం వచ్చినట్టు చూపించుకుంటా. ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క స్టైల్ చేస్తా. నీకు పనులు ఇచ్చిపోతే గోల్డ్ పన్ను పెట్టించినాడు నువ్వు. ఏదన్నా దవడన్నా చిన్న పన్ను అంటే అది పన్ను అనేది ఇక్కడ దౌడకీడు చిన్న ఉండేది. అది ఇట్లా ఇట్లా గొడవ అయ్యేటప్పుడు అది ఇట్లా తగిలింది అయితే ఇచ్చిపోయింది చేపించేసుకుని. చూడండి guys, మన అన్న అయితే తెలుసు కదా మోడల్ కానీ కుక్కట్పల్లి ఉంటాడు మొత్తం ఆల్ ఇండియాలో మొత్తం గోల్డ్ మ్యాన్ అంటే మన గణేష్ మ్యాన్ గని మ్యాన్ సారీ మోడల్ వై కానీ తెలుసు అనుకుంటా. చెప్పండి మా సబ్స్క్రైబర్స్ చెప్పండి. నేను మొత్తం డానే గోల్డ్ మ్యాన్ మొత్తం. కానీ ఎవడు ఏం చేయలేడు. ఓపెన్ టప్ నా ముంగోడికి నేను ఎవడు ఏం చేయలేడు తెలుసా. తెలుసు కదా మీకు ఎట్లయినా మీకు అందరికి తెలిసే మోడల్ కానీ మొత్తం గోల్డ్ మ్యాన్ మొత్తం మనకైతే మొత్తం తెలుసుగా ఏం కానీ మోడల్ బై కానీ అంటే అది ఇంటర్వ్యూ అయితే తీసుకునే రోజు తీసుకోవడానికి మస్తు ఆశ ఉండే కానీ ఈరోజు అయితే టైం దొరికిందంట వచ్చిండ్రు ఇంటర్వ్యూ అయితే తీసుకున్నా. మొత్తం డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నా. ఓకే గాయస్ ఇంకా ఇంకా ఇంకేమి ఉంటుంది పొలం ఎంత ఉంటుంది అన్న? పొలం ఎక్కడ ఉంటుంది? ఎక్కడైనా ఎక్కువ ఉంటది అన్న. ఎక్కువ ఉంటుందా? ఉంటది. ఎక్కడ 100 కంటే 100 పైగా ఉంటుంది. 100 పైన ఉంటుంది. ఎక్కడ మాది చెరువు పైన మొత్తం మాది చెరువు సైడ్ మొత్తం మాది మొత్తం పంటలు. అదంతా ఎక్కడ మరి మీకు? నాకు ఇట్లా ఇప్పుడు అన్ని కష్టపడి కొన్నావా లేకుండా అప్పటి నాన్న తాత? అదే ఒక్కొక్క గుంట లేకుండా నాకు మొత్తం ఇట్లా ఒక 10 రైతులు అమ్మేసి ఉన్నా మొత్తం. మీరు ఎంతమంది? మీ ఇద్దరు అన్నదమ్ములు ఉంటుందా? అది ఒక్కనే అసలు ఉండే చనిపోయాకు. చనిపోయినా నేను అదే ఒక ఆయన లేరు కదా నీకు మొత్తం నీకే వస్తుంది కదా ఆస్తి గిట అని నేను అనుకున్నా. చనిపోయాను. ఇప్పుడు ఆస్తి అనేది సంతమే మొత్తం చేతులతో మొత్తం జైలుతో చిన్న ఉన్నప్పుడు మొత్తం బిజినెస్ మన బిజినెస్ కాదు మొత్తం ఒక్కనే ఇలా పని ఉంటుంది. ఒక్కనే పోవాలి సింగిల్ గా పని చేసుకొని వస్తాం. ఆ లోకల్ మొత్తం ఎప్పుడైనా మొత్తం తెలుసా లోకల్ అక్కడ కుక్కడపల్లి జింబో మొత్తం హైదరాబాద్ మొత్తం ఆలయన మొత్తం కానీ నన్ను దానే అన్న అంతే నన్ను అక్కడ అంటే మీ చేతి కింద గన్ మ్యాన్ లో పెట్టుకోవాలన్నా చిన్న చిన్న వాళ్ళు పెట్టుకుంటారు. నువ్వైతే మొత్తం గోల్డ్ మ్యాన్ ఇవ్వలేని ఏం చేయాలంటున్నావు కదా. అసలు నా దగ్గర కాలేగాడు అంటే ఎందుకన్నా అంత భయం? అంటే మర్డర్ గిట్ట అయిందా? 20 మర్డర్ చేసినాయి. కేసు ఉన్నాయి ఇప్పటికి ఇంకా నడుస్తున్నాయి. అదే భయం అందుకే రారు నీ దగ్గరికి. ఎందుకు అట్లా చేసినా ఉన్నాయి 20 మోడల్స్ అంటే ఇలా గెలిపితే వేసేస్తా. గెలిపితే వేసేస్తాడు. అదేనా మీకు అదే ఒక సొల్యూషన్ కావాలి కదా. దగ్గరకు వచ్చి టచ్ చేయరంటే అన్నం అంటే ఒక్కొని ఎందుకు తిరుగుతావు అది అని సొల్యూషన్ కావాలి కదా దానికి. కావాలి అందుకోసం అడిగినా ఏమనుకోకన్నా. ఇంకా నీకు ఇంకా మొత్తం డీటెయిల్స్ చెప్పాను. నీకు ఇల్లు ఉందా, కార్ ఉందా, ఏమున్నాయి, బైక్లు ఉన్నాయా? అన్ని ఉన్నాయి. అన్ని ఉంచుకొని మరి నువ్వు చిన్న బండి మీద తిరుగుతున్నావు బుల్లెట్ వేసుకొని. అలవాటు నాకు అలవాటు. అంటే నీ అలా షోకి ఏది కాదు. షోకి వేసిన ఫుల్ ఉంటది. ఎవడు వేయాలి నానంత నీ అంత ఎవడు వేయడు. మొత్తం ఇప్పుడు అది మొత్తం ఒకసారి ఇట్లా లేపు బంగారం. అది బాగా ఎంత చెప్పు ఒకసారి లేపు. చాలా బాగుంటాయి. చేతులు వస్తున్నాయి అన్న చెప్తే. అంటే నీకు అసలు బాగా అయితే లేదు ఏంది? నాకు లైట్ అయిపోయినాయి వేసుకుంటాను. నా కమ్మలు అయితే ఇంకా చాలా బాగుంటాయి. అది ముట్టుకోవద్దా ఇట్లా చేతులు ఆపది ఒక్కదానికి. అంటే నువ్వు చేతులకు నెత్తి ఇట్లా భుజాలకు ఒక బరం వస్తున్నావు అయితే ఏం
కాళ్ళకి ఇంకా అవి కళలు అవి ఎందుకు వేసుకురాలి ఎవరన్నా? అవి ఇలా టైట్ అవుతున్నాయి జర కాలు బొక్క అనేది జర ఎంజాయ్ అయింది. అందుకోసమే ఒకటి వేస్తే మాత్రం మస్తు పెద్ద ఉంటాయి అవి దొడ్డు ఉంటాయి అవి దుడ్డు ఉంటాయా? అదే అన్న. ఒక్కడే వాళ్ళ దూరాలు అది మొత్తం బాత్రూమ్ లో అది టైర్డ్ వచ్చేది మొత్తం గోల్డ్. బంగారం మొత్తం గోల్డ్. అసలు ఇట్లా నేను ఇప్పుడు ఇంకేమంటారు సబ్బు ఉండదు సబ్బు బంగారమే. అది ఎట్లా వాడతారు బంగారం? అది అట్లా చేయించుకున్నా. సబ్బు బంగారం వాడాలన్నా సబ్బు పెట్టే బంగారం చేయించినేమో సబ్బు అని ఇస్తాం అంతే. సబ్బు అందులో వేసి కడుగుతా. అదే అన్న. కానీ గిఫ్ట్ నీకు ఎన్ని వచ్చిందన్న? అది నాకు ఇట్లా కబడ్డీ ఆడినప్పుడు మస్తు పెట్టింది అన్న. మరి ఆగలేదు అది జారిపోతుంది. మస్తు పెట్టిందండి. ఎన్ని తొలలు ఉంటాయి మొత్తం? నేను అప్పుడు ఎంత తెచ్చిన అంటే అది కాలు డిజైన్ చేయడానికి 50 తులాలు పెట్టించిన సన్నం స్టార్స్. అది ఒక 350 ఉంటాయి అది తులాలు. 350 తులాలు. చూడండి గాయస్, మన గన్ని మోడల్ కు అయితే కబడ్డీ గెలిచిన అన్నమాట. కబడ్డీ గెలిచి చెక్క తీసి ఆయన ఏమనుకున్నాడంటే చెక్క నాకు వద్దు, చెక్క దీంతోనే నేను చేసుకుంటా గోల్డ్ అని చెప్పేసి 350 తులాలతో గోల్డ్ అయితే చేసుకున్నాడు. ఇది వచ్చేసి ఇది ఎంత ఉంటుందండి? మస్తు రేట్ ఉందండి. ఇది రెండు కలిసి ఇవి 500 తులాలు ఉంటాయి. అంటే ఇది ఎందుకు వచ్చిందన్న నీకు? ఇట్లా ఎందుకు చేపించుకున్నా అంటే ఎవరన్నా ఇట్లా ఇప్పుడు మీ చుట్టాలలో ఎవరన్నా ఇస్తే నచ్చకుంటే చేపించుకున్నావు? అలా ఎవరు నచ్చే దాన్ని తీసి పడేసి బంగారం చేయించుకుంటే వెళ్ళిచ్చిన. ఇప్పుడు ఏ కొత్త వస్తువు నీకు తెలిసినవి అన్ని గోల్డ్ ఉంటాయి. అన్ని గోల్డ్ ఉంటాయి. కింద గిలాస మొత్తం గోల్డ్ గోల్డ్ ఉంటాయి అన్న. గోల్డ్ మొత్తం. అంటే నువ్వు కూర్చున్న చైన్ ఉంటాయి అంట కదా నీ గోల్డ్? ఇప్పుడు మొత్తం కింద మొత్తం గోల్డ్ ఉన్నది. మొత్తం గోల్డ్ ఇది కింద ఉన్న మొత్తం గోల్డ్ ఉంటదంట. క్లీన్లలో ఒకటి గోల్డ్ వేయించామంట. అందుకే నాకు ఇట్లా వేడి రాదు. మొత్తం అదే కూల్ ఉంటుంది. సిటీలో మొత్తం అన్ని అపార్ట్మెంట్లు ఉంచుకొని ఇంకే పల్లెటూళ్ళు ఉంటున్నాయేమో ఉండాలి. కొన్ని నదులు ఉండి మరి ఆడికి వెళ్ళిపోవాలి. అంటే కొన్ని నదులు ఉండదా మనం వచ్చినాం. అదే నాకు వచ్చినాం అని చెప్పి బెస్ట్ అయిపోయింది. నాకు ఇంటర్వ్యూ అయితే దొరికింది. అంత లాంగ్ అయితే అచ్చుడు కాకుండే, అందుకోసమే ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చేసిన. ఇది ఫ్యాన్ బి ఇంత వేడి వస్తుందేమో. నా కూలర్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది. అదే నైట్ చల్ల వస్తుంది. ఇప్పుడు పొద్దున అంటే వేడి వస్తుంది. అలా వేయించుకున్నా నేను. ఇప్పుడు సడన్ గా ఇప్పుడు వర్షం ఇట్లా పడితే నాకు వేడి వస్తుంది. కానీ నీకు ఈడ ఇప్పుడు ఒక్కనే ఇప్పుడు మీకు చుట్టాలు ఉన్నారా? లేకుంటే నువ్వు ఒక్కనే వచ్చుంటున్నావు? ఈడ ఇవ్వలేదు. ఒక్కనే ఇక్కడ మనం ఇప్పుడు ఏమైనా బంగారం పెట్టిపోతావు అంటే ఊర్ల మీద నీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ఎవ్వరు ఏం తీసుకురా అసలు ఇంటికి రాలేరు. ఇలా ముంగడికి వెళ్ళలేడు ఊరికి. అంత భయం అన్న నువ్వు? అంత భయం అసలు. ఏమన్నా ఇల్లంత ఒక నిమిషాలు ఉంటే నేను అంతే. ఇలా టైంలో వెళ్తావు అనుకో కాలర్ గిట అర్జెంట్ పని ఉంటే స్పాట్ లా, లేకుంటే బైక్ మీద తిరుగుతావు. అలా బొట్టులతో ఇలా గోల్డ్ కలిపినట్టుగా అన్న. బొట్టులో గోల్డ్ కలుపుకొని పెట్టుకుంటా. ఒకసారి ఇట్లా లేపు ఇంటికి చూద్దాం. వస్తున్నాయి అన్న బొట్టే. అందుకోసం ఇట్లా గోల్డ్తో మెరుస్తుంది అది మొత్తం. అదైతే మొత్తం మెరిసిపోతుంది అన్న, చెమికేస్తుంది అది. డిజైన్ చేయించిన అట్లా మొత్తం. అసలు ప్రపంచంలో ఎవరు చేయలేదు. నేనే చేసిన మొత్తం. ఎవరు చేయలేడు. గోల్డ్ మ్యాన్. నా పేరేంటి గతం దడ పుట్టిస్తావు మొత్తం. కానీ చాలా కష్టపడ్డావు కదా నేను? చాలా కష్టపడే ఏంటి ఇప్పుడు. అప్పుడు సంతోషంగా ఉంటున్నా. అప్పుడు కష్టపడి మొత్తం చూసుకొని అయ్యే వాళ్ళ మీద తింటే ఏం రావు. మనం కష్టపడగా తగ్గుతాం, సంతోషంగా ఉండగా అంతే. మీ నాన్నమ్మకు ఆడ ముంబైలో ఉంటారంట. ముంబైలో ఆల్దాలకు మొత్తం. అదే నేనే పంపించినా, ఏం పని చేయలేదని. అదే మంచిగా అపార్ట్మెంట్లు ఇప్పించినాం అంట. ఏదో బిజినెస్ అందరికి మొత్తం అందరికి షెడ్యూల్ చేసేసినాం అనుకో. పెళ్లి అయిపోయినా మొత్తం ఇక పెళ్లి ఒకటి నన్ను చేసేసుకుని పెళ్లి చేసుకోలేదు. రష్మిక చేసుకుంటావా అన్న పెళ్లి? కాదు. అంటే నీ పర్సనాలిటీ వాడితే అలపి చేసుకోబడుతుంది హీరోయిన్కి.
చేస్తాను. ఓలా చేసుకుంటావు మరి? చూడాలి అప్పటికి, ఇంకా టైం ఉంది. టైం ఉంది. టైం ఏందన్నా? ఇంకా నీకు ఎంత ఉండన్నా? నాకన్నా పెద్దవి కదా ఉంటాయి అన్న. 23 ఉంటాయి. 23 ఉంటాయి అంటే పెళ్లి చేసుకున్న ఏజ్ అన్న. అది పెళ్లి చేసేసుకోవాలా? అంతే ఉంటే సింగిల్ ఉండాలి, లేకుంటే మొత్తం పెళ్లి చేసుకుని ఉండాలి. నాకు ఎందుకంటే పెళ్లి చేసుకోబుద్ధి కాదు ఎక్కువ శాతం అండి. గొడవలు అవి ఉంటుంది. సింగిల్ ఉన్నా మనకు ఎంజాయ్ ఉంటుంది. అదే అంటావా? అంతే అంటావా? సరే అన్న, ఇది ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్స్. మా సబ్స్క్రైబర్స్ అయితే చెప్పండి చేయమని. మన ప్రవీణ్ బ్రోకి అయితే సపోర్ట్ చేయండి. ఛానల్ ఈయన బాగా తీస్తాడు వీడియోస్, సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను చెప్తున్నా, చేయండి. తెలుసు అనుకుంటా మీకైతే మోడల్ కానీ ఆయన చెప్పినాక మీరు నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఏమైతే పక్క ఉంది. సరే గాయ్స్, వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జర సపోర్ట్ చేయమని చెప్పండి. సపోర్ట్ చేయండి మన ప్రవీణ్ బాయ్కి, చెప్తున్నా చేస్తాడు. సరే గాయ్స్, బాయ్. ఈరోజు వచ్చేసి ఇంటర్వ్యూ అయితే తీసినాం అనమాట. ఇది